హాయ్ అండి. ఇవాళ చికెన్ ఫ్రై పీస్ పులావ్ చేస్తున్నాను. ఇది రెసిపీ ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి వండి పెట్టారంటే ఏ హోటల్ నుంచి ఆర్డర్ చేశారు అని అడుగుతారు. ఖచ్చితంగా అంతా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 2 పెద్ద చెంచాలు నెయ్యి వేసుకోవాలి. అందులో చెక్క, లవంగ, యాలుక్కాయ వేసి వేయించుకోవాలి. మనం ఇక్కడ పలావ్ వండుతున్నామండి. చాలా మైల్డ్ స్పైసెస్ ఉంటాయి. పలావ్‌కి, బిర్యానీకి చాలా తేడా ఉంటుంది ఘాట్లో. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు జీడిపప్పు కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులో ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు దంచి ఫ్రెష్గా వేసుకోండి. ఫ్లేవర్, టేస్ట్ రెండు బాగుంటాయి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేగిన తర్వాత ఇందులో గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు పుదీనా వేసి వేయించుకోవాలి. ఎప్పుడైనా సరే పుదీనా, కొత్తిమీర బాగా వేగిన తర్వాత మాత్రమే టమాటా అనేది యాడ్ చేయాలి. టమాటా ఒక టమాటా అండి. నేను ఇక్కడ 1/2 కేజీ రైస్కి 1/2 కేజీ చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఈ టమాటా ఈ విధంగా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత 2 స్పూన్ల పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగు వేసిన తర్వాత ఒక్క 2 నిమిషాలు బాగా కలుపుకొని మనం ఇందులో ఎసరు అనేది యాడ్ చేసుకోవాలి. ఎసరు నేను ఇక్కడ బాస్మతి బియ్యం వాడుతున్నాను కాబట్టి ఒక్క గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ అయితే యూస్ చేస్తానండి. నేను ఇక్కడ 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. 1/2 కేజీ అంటే 2.5 గ్లాసులు వాటర్ వేసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మూత పెట్టేసి ఎసరు బాగా మరిగే వరకు మరిగించాలి. ఎసరు బాగా మరిగిన తర్వాత మాత్రమే బియ్యం వేయాలండి. నేను ఆల్రెడీ బాస్మతి బియ్యం కడిగి 1 గంట నానబెట్టి పక్కన పెట్టాను. ఈ విధంగా నీరంతా వార్చేసి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసి చక్కగా ఉడికించాలి. హై ఫ్లేమ్ మీద ఉడికించాలండి. హై ఫ్లేమ్ మీద ఇది కుతకుతామని ఉడుకుతున్నప్పుడు నేను ఇక్కడ 1/2 కేజీ రైస్కు పలావ్ వండుతున్నాను కాబట్టి పెద్ద నిమ్మకాయ సైజులో 1/2 నిమ్మకాయ తీసుకొని ఇప్పుడు పిండుతున్నాను. ఇలాగ పిండేసుకొని అప్పుడు మూత పెట్టేసి ఇంకా దీన్ని దమ్ చేయాలండి. సిమ్లో పెట్టేసి దమ్ చేసుకోండి. ఇది దమ్ అయ్యేలోపు మనం చికెన్ ఫ్రై కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 చెంచాలు ఆయిల్ వేసుకొని 4 పచ్చిమిర్చి, 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసి చక్కగా వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ కూడా కొంత వేగిన తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ అండి, క్లీన్ చేసుకొని పక్కన పెట్టాను. ఈ 1/2 కేజీ చికెన్ వేసి చక్కగా కలుపుకోవాలి. ఈ ఆయిల్లో చికెన్ అనేది ఒక 5 నిమిషాల పాటు చక్కగా వేయించుకోండి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఈ మసాలా అంతా ఆ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇందులో 1/4 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలిపేసుకొని మనకి ఇందులో నుంచి వాటర్ కొంచెం రిలీజ్ అవుతుంది అనుకున్నప్పుడు 2 స్పూన్ల పెరుగు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. పెరుగు బాగా కలిపిన తర్వాత మనకి ఇంకా కొంచెం లిక్విడ్ లాగా వస్తుందండి, గ్రేవీ లాగా వస్తుంది. ఇప్పుడు ఆ స్టేజ్లో మనం దీంట్లో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసి చికెన్ని ఉడికించుకోవాలి. ఈ విధంగా చికెన్ ఎప్పుడైనా సరే ఆటోమేటిక్గా దాంట్లోంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. సో తొందరగా కుక్ అయిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇక్కడ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని చికెన్ని బాగా ఉడికించుకొని ఇందులో మనకి రుచికి సరిపడా కారం, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసి బాగా కలిపి ఇందులో ఉన్న నీరంతా ఎగిరిపోయే వరకు మనం ఉడికించుకోవాలి. అప్పుడే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది, ముక్క అనేది జ్యూసీగా ఉంటుంది. ఈ విధంగా తిప్పుకుంటూ అది అడుగంటకుండా మాడకుండా తిప్పుకుంటూ చక్కగా ఉడికించుకున్నామనుకోండి, అది దగ్గర పడుతూ ఉంటుంది. వాటర్ అనేది అంతా ఎగిరిపోతూ ఉంటుంది. చూసారా, ఆ ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. గ్రేవీ అంతా చిక్కబడిపోయింది బాగా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మిగతా స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో 1/4 స్పూన్ మిరియాల పొడి, 1/4 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి.
మనం రెస్టారెంట్ స్టైల్ అని చెప్పాం కదండి, ఇందులో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. అవి కనుక ఫాలో అయితే ఎగ్జాక్ట్ టేస్ట్ వస్తుందండి. ఇక్కడ వేయించిన జీడిపప్పు ఒక పావు కప్పు వేశాను. అదేవిధంగా 4 స్పూన్ల నెయ్యి బాగా కరిగించి మరగబెట్టి వేశానండి, వేడి చేసి. ఇప్పుడు అసలు ఆ ఫ్లేవర్ అసలు చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం పైనుంచి ఫ్రెష్గా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటే రెడీ అయిపోయినట్టేనండి. మనకి ఇక్కడ గ్రేవీ కూడా ఏమీ లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. చక్కగా పీసెస్ ఉన్నాయి, ఆ పీసెస్ చుట్టూ చక్కగా గ్రేవీ అతుక్కొని ఉంటుంది. అంతే, మనకి ఎగ్జాక్ట్గా రెస్టారెంట్లో ఏ విధంగా అయితే సర్వ్ చేస్తారో అదే టేస్ట్ అదే టెక్స్చర్తో ఉంటుంది. ఈలోపు రైస్ కూడా దమ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఈ చికెన్ కర్రీ వేసుకోవాలి. ఈ చికెన్ కర్రీ వేసుకొని దీని మీద రైస్ అనేది సర్వ్ చేయాలి. రెస్టారెంట్లో అయితే ఈ విధంగానే సర్వ్ చేస్తారండి, అందుకని నేను సేమ్ అదే విధంగా చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా వేసేసి కొంచెం ప్రెస్ చేసుకున్నాం అనుకోండి, మనం బౌల్ అట్లా బోర్లించినప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఒక ప్లేట్ దాని మీద పెట్టి ఇట్లా తిప్పుకున్నామంటే మనకు ఆ షేప్ అనేది ఎగ్జాక్ట్గా తెలుస్తూ ఉంటుంది. ఈ విధంగా చేసేసుకోండి. చూసారు కదా, చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉంది కదండి. మౌత్ వాటరింగ్ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో ఆనియన్ స్లైసెస్, ఇంకా నిమ్మకాయ, అదేవిధంగా రైతా ఇది పెట్టేసి ఈ విధంగా సర్వ్ చేయాలండి. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.